రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధం కారణంగా ఎల్పీజీ కొరత ఏర్పడిందని చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కొరత లేదంటూనే రాష్ట్రం మాత్రం తమ చేతిలో ఏమీ లేదని తప్పించుకుంటుందని విమర్శించారు. భవిష్యత్తులో 14 కిలోల సిలిండర్ సైజును 10 కిలోలకు తగ్గించే కుట్ర జరుగుతుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు బలిపశువులవుతున్నారని, వెంటనే గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ షార్టేజ్ ను వెంటనే కేంద్రం చెప్తుంది. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో వెంటనే గ్యాస్ షార్టేజ్ ఉంటుంది. గ్యాస్ షార్టేజ్ ను వెంటనే చెప్తుంది కొరత లేదు, చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు, చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెబుతుంది కొరత లేదు, చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు, చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. ఏది నిజమో చెప్పాలి. ఏది నిజమో చెప్పాలి. ఏది నిజమో చెప్పాలి. కేంద్రం చెబుతుంది కొరత లేదు, చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెబుతుంది కొరత లేదు. చెప్తుంది సప్లై లేదు. జగిత్యాల కాంగ్రెస్ లో ఒక శకం ముగిసింది. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి చివరకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించిన జీవన్ రెడ్డి తన పందం వీడలేదు. మరోవైపు జీవన్ రెడ్డి నివాసం వద్ద ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటిపై ఉన్న కాంగ్రెస్ పార్టీ బోర్డులను, ఫ్లెక్సీలను స్వయంగా తొలగించారు. పార్టీలో గౌరవం లేని చోట ఉండలేం అంటూ నిలదీస్తున్నారు. 40 ఏళ్ల అనుబంధం ఉన్న ముగియటం ఇటు పార్టీ వర్గాల్లోనూ అటు రాజకీయ శ్రేణుల్లోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఎటువైపు? రేపటి కార్యకర్తల సమావేశం తర్వాత ఆయన ఏ పార్టీని చేరబోతున్నారు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. 50 మాసాలకెళ్ళి కొనసాగుతున్న పరిణామాలకు ఏదైతుందో వీళ్ళది పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతని వీళ్ళ కాంగ్రెస్ పనులు కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్య పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏది ఇస్తుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే, నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటారు. నేను పార్టీ మారడం కొంత ఇబ్బందికరమైన ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా కూడా ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏదైతుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, వాళ్ళు ముఖ్యంగా చెప్పంటున్నా అన్నాల్సే కార్యకర్తలు నేను వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పిన రాజకీయ సహచరులు అని చెప్పి అంటున్నా. 50 మాసాలకెళ్ళి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. గత 2 రోజులుగా పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న ప్రచారం, యుద్ధ మేఘాల నేపథ్యంలో ముందస్తుగా పెట్రోల్ నిల్వ చేసుకునేందుకు జనం ఎగబడుతున్నారు. చేవెళ్లతో పాటు నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్టాక్ లేదన్న వార్తలతో వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంకుకు పరుగులు తీస్తున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే రవాణా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రామ్నగర్ రామ్ మందిర్ లో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. వేడుకల ఏర్పాట్లను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దర్శనం ఆలస్యం కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. శ్రీరామనవమి రోజున ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకే తమ తొలి ప్రాధాన్యమని, దర్శనం అనంతరం భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుపేదలు తమ గలం వినిపిస్తున్నారు. భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. గుంటూరులో రవినారాయణ రెడ్డి ఫేజ్ 3 భూ పోరాటం కేంద్రం నుంచి సుమారుగా 50 DCMలలో వేలాది మంది గుడిసెవాసులు ఈ ధర్నాకు తరలివచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రచారి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవటం వల్లే పేదలు గుడిసెలు వేసుకోవాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. భూదాన భూములపై ఉన్న న్యాయపరమైన చిక్కులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించి పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూములలో కూర్చోవేసిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, కరెంటు, మంచి నీళ్లు, కనీస మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ ఇల్లు కట్టించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటాలు వృక్షవాసులకు న్యాయం జరిగేంత వరకు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేంత వరకు, గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చేంత వరకు, కింద గుడిసెవాసులందరూ పట్టాలు ఇచ్చేంత వరకు ఈరోజు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ప్రభుత్వ భూములు, అట్లాగే ముఖ్యంగా భూదాన భూములలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యని కారణంగా గుడిసెలు వేసుకొని భూ పోరాటం చేసి గుడిసెలు వేసుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి ఆ గుడిసె వాసులకు వాళ్ళ న్యాయం చేయాలని 58 జీవో కింద వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వాటరు, కరెంటు ఇలాంటి వసతి ప్రజలకు కల్పించాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ అసెంబ్లీ కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తూ ఉంది. వేలాదిగా ప్రజలు ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఈ ధర్నా విజయవంతానికి ఇందిరా పార్క్ బయలుదేరి ఇప్పుడే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజాపాలన ప్రభుత్వం అంటుంది, ఇందిరమ్మ రాజ్యం అంటుంది. మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిపిఐ హైదరాబాద్ లోని తిరుమలగిరి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న 2 ట్రాక్టర్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక మినీ ట్రక్కు క్యాబిన్ నుజ్జు కావడంతో డ్రైవర్ రాజు లోపలి ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను క్షేమంగా బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మళ్ళా బండి
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడంతో మాంసాహార ప్రియులు బెంబెలెత్తిపోతున్నారు. గతంలో కిలో 220 రూపాయల నుంచి 240 రూపాయల మధ్య ఉండగా ప్రస్తుతం అది 340 రూపాయలకి చేరుకోవడం గమనార్హం. పెరిగిన ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గిందని, అందుకే ధరలు పెంచాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అమ్మకాలు పడిపోవడంతో అటు వ్యాపారులు ఇటు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ తీసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ రేటు తక్కువ ఉంటుండే, ఇప్పుడు రేటు 320 రూపాయలు 350 రూపాయలు అయింది కిలోకి. ఫస్ట్ నెలలో మేము 5-6 సార్లు తింటుండే, ఇప్పుడు ఒకసారి తిందామంటే కొంచెం వెనక ముందు అవుతుంది. ఇంత రేట్లు పెంచి మేము ఎట్లా తినగలుగుతాము, ఏం లేదు అని చెప్పేసి. కొమరంభీం డిస్ట్రిక్ట్ జుబ్లీ మార్కెట్ ఒక హోల్సేలర్ని మాట్లాడుతున్నాం. ఈ రేట్లు ఎండాకాలం కాబట్టి బాగా పెరుగుట్ల షాపులన్నీ మూసుకున్నారు. షాపులన్నీ మార్కెట్ మొత్తం బంద్ అయిపోయింది. యాక్చువల్లీ రేట్ బాగా ఎండాకాలం వల్ల పెరుగుట్ల ఎండకు కోళ్ళు చచ్చిపోవట్టు. పైన కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ అడిగితే 340 రూపాయలు చికెన్ అమ్ముతున్నారు. మేము ఇక్కడ 340 రూపాయలు చికెన్ అమ్మాలంటే మాకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కస్టమర్లు కూడా తినేటోళ్ళు కూడా ఆలోచిస్తారు 340 రూపాయలు చికెన్ ఎట్లా తినాలి అని. వారంలో 2-3 సార్లు తినేటోళ్ళు ఒక్కసారి తినేదానికి వెనక ముందు అవుతుండ్రు. ఇక మా కస్టమర్ షాప్ అమ్మేటోళ్ళు కూడా వ్యాపారులు కూడా బంద్ చేసుకున్నారు షాపులన్నీ. ఎందుకంటే ఈ రేట్లలో చికెన్ అమ్ముడు అంటే కష్టం అవుతుంది. వాళ్ళకు కూడా లాభాలు ఏం దొరుకుతలేవు కోళ్ళు చచ్చుట్లా. పైన అధికారులకు అడిగితే ఈ రేట్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే 2 నెలల దాకా ఇట్లనే నడుస్తుంది రేటు. ఈ మే నెలలో మాత్రం కోళ్ళు దొరకాయి మీకు, ఇట్లనే నడుస్తుంది అని చెప్తున్నారు. హోల్సేల్ అక్కడ 200-190 రూపాయలు ఉన్నది. చికెన్ కట్ చేస్తే 300 రూపాయలు పడుతుంది మాకే. 340 రూపాయలు అమ్మాలంటే అది బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము షాపులన్నీ బంద్ చేసుకున్నారు. ఇంత పెద్ద మార్కెట్లో ఒక 2-3 షాపులు నడుస్తున్నాయి అంతే. మొత్తం షాపులు బంద్ అయిపోయినాయి. కస్టమర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏం లాభాలు ఏం లేవు వాళ్ళకు. आसिफाबाद तेलंगाना रविचंद्र कॉलोनी में और तेलंगाना में रेट ऑफ चिकन के फुल बढ़ गए हैं। उसके वजह से हमारे को गिराक में परेशानी हो रही है। आज का पेपर रेट जो है सो लाइव 180 रुपये किलो हमारे को आ रहा है होलसेल। असल हम आसिफाबाद में चिकन बेचना बोले तो 380 रुपये 360 रुपये चिकन बेचने का, मगर हमारे आसिफाबाद के लिए हमारे गाड़ियाँ वाले हमारे को मदद करने के वजह से 15 रुपये 25 रुपये तक हमको माइनस देने के वजह से हम है ना 300 रुपये किलो बेच रहे हैं। अब उससे अब कम बोलने वाले भी गिराका है। अब गिराका क्या बोल रहे बोले तो 20 रुपये तक कम करो, 30 रुपये तक कम करो बोल रहे, मगर अब 20-30 रुपये कम करे तो अब क्या हो रहा बोले तो हमारे को अंदर से हम लॉस हो जा रहे। असल हम बेचना नहीं बेचना बोले तो 300 रुपये किलो 350 रुपये किलो चिकन आसिफाबाद में बेचने का है, मगर ये अभी 350 रुपये किलो बोले तो आधे जनो ले रहे हैं, आधे जनो चले जा रहे। अब रमज़ान बोल रहे, रमज़ान के वजह से रेटा बढ़ रहे बोल रहे, मगर रमज़ान के वजह से रेटा नहीं बढ़े। और तेलंगाना में रेटा इसलिए बढ़े कि अब आगे वाले बोल रहे हमारे गाड़ियाँ वाले तेलंगाना में माल पिल्ला पैदा नहीं हो रहा, बड़ा माल जो है सो शार्टेज है। उसके वजह से हमारे आसिफाबाद में आज का पेपर रेट 180 रुपये किलो होलसेल हमारे आ रहा है। జగిత్యాలలోని బండారి గార్డెన్ ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి సందర్శించారు. రాజీనామా నేపథ్యంలో గార్డెన్ ను పరిశీలించేందుకు వెళ్లారు. దాదాపుగా 5,000 మంది వరకు అభిమానులు రావచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చిన వారందరికీ భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో కూలర్లు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. అటు కూడా మొత్తం తీసేయాలి. గాడ్పాడ పైన ఉంటాయి కదా, సైడ్లే తీసేది. ఏదో పరిచయం పెట్టిన ప్రయత్నిస్తుందన్న. ఈ కుండీలు తీసేయాలి. అవసరమన్నా ఏదో పైసలు ఇప్పుడు కాదు, రేపటికి చంద్రబాబు కుండీలను తీసి పక్కన పెట్టి వచ్చేసేయాలి. ఇంకా ముందట అవి కమాన్లు ఉన్నాయి కదా, ఈయనకి ఎన్నో కమాన్లు ఉన్నాయి కదా. జితేంద్ర జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతోంది.
ఆలయంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, ఆలయ ఈవో అంజనారెడ్డితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ హన్మకొండ జిల్లాలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. వరంగల్ హన్మకొండ కోర్టులతో పాటు నర్సంపేట, పరకాల కోర్టులో ఈ కార్యక్రమం జరగనుంది. రాజీ పడదగిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఇది మంచి అవకాశమని న్యాయమూర్తులు తెలిపారు. ఇప్పటికే గుర్తించిన కేసులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. రాజీ మార్గం ద్వారా పరిష్కారం కోరుతున్నామని తెలిపారు. ఈ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి న్యాయవాదులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ సంస్థలు సహకరించాలని కోరారు. వరంగల్ మరియు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు మొట్టమొదటిసారి ఈ సంవత్సరము మొదటి నేషనల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్లని 28/3/26 అంటే ఈ శనివారము మనము ఈ హన్మకొండ అదాలత్ ప్రాంగణంలో చేస్తాము. దాంట్లో రాజీ పడదగ్గ కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ కేసులు, అదేవిధంగా మళ్ళా ఇవి ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా మెయింటెనెన్స్ కేసులు, ఇలాంటివన్నీ ఏమన్నా రాజీ పడదగ్గ కేసులు ఏమున్నా కూడా వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. వారి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సమస్యలని సత్వరంగా పరిష్కరించుకోవడం ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా వారు కట్టిన కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది, సివిల్ అయినా కూడా. అదేవిధంగా మీ యొక్క అడ్వకేట్స్ సమక్షంలో, మీ యొక్క లాయర్ల సమక్షంలో మీరు సరైన సలహాలు తీసుకోండి. దానికి కాను అది కూడా కాకుండా వారితో పాటు మా యొక్క న్యాయమూర్తులు అందరూ కూడా బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హన్మకొండలో 10 బెంచులు, వరంగల్లో 10 బెంచులు క్రియేట్ చేశాము. వరంగల్లో 8 బెంచులు, నర్సంపేటలో 2 బెంచులను, అలాగే హన్మకొండలో 8 బెంచులు, 2 బెంచులు పరకాల్లోనూ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా న్యాయ సలహాలు ఇవ్వడానికి లీగల్ అడ్వైస్ కౌన్సిలర్స్ ఉంటారు. అలాగే న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, సెక్రటరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. వరంగల్ మరియు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల్లో అసెంబ్లీ సమావేశాలను లైవ్ ద్వారా చూద్దాం. నీట్గా ఉండటం కోసం వాళ్ళు పెట్టిన పథకాలు, ఆ పథకాల ప్రకారం మనం పెట్టలేదనుకో మనం వెనకబడతాం. కాబట్టి సహజంగా కాంగ్రెస్ వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ కేటాయింపులు. దీన్ని రీచ్ అవ్వడం కోసం అనేసరికి అసలు ప్రాబ్లం అక్కడ వస్తుంది. రీచ్ అవ్వాలంటే గుర్తు చాలా ఇంపార్టెంట్ అత్తమ్మా ఇది. సార్ సార్ मैं माफी चाहता हूँ. నేను మాట్లాడేటప్పుడే చెప్దాం అనుకున్నాను సార్. ఇక్కడ శాసనసభ్యులకు వర్కింగ్ లంచ్ పెడుతున్నారు మీరు. ఇక్కడ ఉండే స్టాఫ్కి కానీ, బయట ఉండే స్టాఫ్ కానీ, గన్మెన్లు కానీ ఇప్పుడు వచ్చేప్పుడు చూస్తే బయట నుంచి క్యారేజీలు పట్టుకొని వచ్చి తింటున్నారు. వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి సార్. భోజనం లేక చాలామంది స్టాఫ్ మెంబర్సు, మన గన్మెన్లు, వీళ్ళు ఎత్తుకుంటున్నారు భోజనం ఎక్కడ తినాలని.
సో హౌస్ నడిచేటప్పుడైనా కనీసం వర్కింగ్ లంచ్ ఉన్నప్పుడు వాళ్ళకు భోజనం పెట్టేయండి సార్. స్టాఫ్కి, పోలీసు మొత్తం అందరు కూడా సార్. చాలా ఇబ్బంది కనిపించింది ఇక్కడ చూస్తే. పొద్దున్న ఆటోలో తీసుకొని క్యారేజ్ పట్టుకొని వచ్చి అంటే మరి ఇంత పెద్ద హౌస్ నడిచేటప్పుడు వర్కింగ్ లంచ్లో భోజనం లేకపోతే ఎట్లా సార్? ఎమ్మెల్యేలు మనం లోపల తింటున్నాము, మరి అక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎక్కడ తినాలో అర్థమవుతలేదు. అంత ఇది లేదు. వాళ్ళకు కూడా దయచేసి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ, పోలీస్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్, వాళ్ళకు కూడా భోజనం వెళ్ళే మినిస్టర్ గారు దయచేసి రేపటి నుంచి అన్న వర్కింగ్ లంచ్ ఉంటే పెట్టండి దయచేసి. సారీ సార్, నన్ను పెట్టమంటే నేను పెడతా. మా అత్తమ్మ పర్మిషన్ ఇవ్వమని. అయితే అధ్యక్ష, మీకు 2014-15 అంటే కొంతమంది చెప్పారు కదా డబ్బులు ఎక్కువ పెడుతున్నారు, దానికి తగ్గట్లు ఖర్చులు పెట్టట్లేదని. ప్రతి బడ్జెట్లోనూ అధ్యక్ష 14-15లో 39,386 కోట్లు ఖర్చు కాలేదు. 15-16లో 34,166 కోట్లు ఖర్చు కాలేదు. 16-17లో 37,663 కోట్లు ఖర్చు కాలేదు. 17-18లో 30,444 కోట్లు ఖర్చు కాలేదు. 18-19లో 34,254 కోట్లు ఖర్చు కాలేదు. 19-20లో 13,984 కోట్లు ఖర్చు కాలేదు. 20-21లో 23,684 కోట్లు ఖర్చు కాలేదు. 21-22లో 20,743 కోట్లు ఖర్చు కాలేదు. 22-23లో 19,247 ఖర్చు కాలేదు. 23-24లో 64,000 కోట్లు ఖర్చు కాలేదు అధ్యక్ష. 24-25 అంటే పోయిన సంవత్సరం 24,206 కోట్లు ఖర్చు కాలేదు. 25-26 ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం 23,000 కోట్లు ఖర్చు కాలేదు. ఇది అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం కూడా ఎవరైనా సరే టోటల్గా యాక్యురేట్ బడ్జెట్ అంటేనే అంచనా. అంచనా అంటే 100% దాన్ని కొలమానాలతో జరగదు. వేస్తారు, అంచనా వేస్తారు. ఆ అంచనాలో కొంత రీచ్ అవుతారు, కొంత ఫెయిల్ అవుతారు. ఉన్నదానిలో నిజాయితీగా చేస్తున్నారా లేదా, నీతివంతంగా చేస్తున్నారా లేదా, చిత్తశుద్ధి చేస్తున్నారా లేదా, అది చూడాలనేది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనకు వచ్చేసరికి మనం ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటాం, ఎందుకు వెనకబడుతున్నాం, మన డబ్బులు ఎటుపోతున్నాయి, ఇందా చాలా వాదనలు జరిగినాయి. జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత కేంద్రానికి అదొక వజ్రాయుధంలాగా దొరికింది అధ్యక్ష. ఆ జిఎస్టీ ద్వారా మొత్తం పెత్తనం అంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలకి వాళ్ళపైన పరాధీనం ఉండే విధంగా, ఆధారపడే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ మన ఏపీ గవర్నమెంట్ ఉంది, మనం చూసాం. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఎలా ఉంది. తెలంగాణలో ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఒక్క ప్రాజెక్ట్ అయినా మనకి ఇచ్చారా అధ్యక్ష? కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ అనేక బకాయిలు ఉన్నాయి. తెలంగాణ ఉన్నప్పుడు విభజన చట్టంలో మనకు రావాల్సిన బకాయిలు అనేకం ఉన్నాయి. ఒక్క రూపాయలు ఇచ్చారా? లెక్కలు తీస్తే దాదాపు 50-60 కోట్లు రావాలి అప్పుడే, తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడే. అదే పద్ధతుల్లో ఇప్పుడైనా సరే ఒక్క పథకం ఏమన్నా ఇస్తున్నారా అంటే వారు చెప్తున్నారు 12 లక్షల కోట్లు. అది రొటీన్ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, లేకపోతే పెద్ద నేషనల్ హైవేలు ఉంటాయి. అవన్నీ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్, అవి ఆటోమేటిక్గా రావాలి. కానీ మనకి బాధలో ఉన్నప్పుడు మనకు రావాల్సినవి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ లెక్క ప్రకారంగా అధ్యక్ష మన ట్యాక్స్ డెవల్యూషన్ ఒకటి ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే పన్ను మీద పన్ను ఆధారంగా విభజితం. దాని ప్రకారంగా మొత్తం 41% అన్ని రాష్ట్రాలకి ఇస్తారు అధ్యక్ష. అంటే రాష్ట్రానికి 41% కాదు, మొత్తంగా 41%. ఆ 41%లో మనకెంత వస్తుంది అనేది వచ్చినప్పుడు మనకి అంటే ఇప్పుడు కొద్దిగా పెరిగింది ఈసారి కొద్దిగా ఎలా మొత్తం అంటే 40% 15,26,255 కోట్లు వస్తాయి మొత్తం దేశం మీద. దానిలో తీస్తే మనకి ఇప్పుడు ఎంత ఇచ్చారంటే 2.17 కొద్దిగా పెరిగింది. దానివల్ల మనకి ఎంత వస్తుంది అంటే 33,180 కోట్లు అధ్యక్ష. కానీ ఉత్తరప్రదేశ్కి 17.62, బీహార్కు 9.95. నేను కొద్దిగా చెప్తున్నాను. అంటే దానికి ఏం చెప్తారంటే జనాభా అంటారు, వెనకబడతాను అంటారు. మరి మనం ఏమంటున్నాం, పెర్ఫార్మెన్స్ బేస్గా మనకి ఇవ్వాలని అంటున్నాం. మన వాళ్ళు దెబ్బలాడారు, కొద్దిగా పెంచారు. కానీ ఈ డబ్బులు ఏ మూలం సరిపోతాయి?
తర్వాత కొన్ని మొత్తం లెక్కలు ఉన్నాయి. అసలు డబ్బులు రావట్లేదని కాదు, మన నుంచి పోయేదంతా, మన నుంచి కేంద్రానికి దాదాపు మన నుంచి జిఎస్టీ పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ 2 లక్షల కోట్ల పైన పోతున్నాయి అధ్యక్ష. వారి నుంచి మనకు వచ్చేది అన్ని కలిపిన 70-80 వేల కోట్లు. పోనీ వారు చెప్పిన లెక్క ప్రకారం మేము చూసినా 10 ఏళ్లలో వారు చెప్పిన లెక్కే 12 లక్షల కోట్లు, అంటే 1 లక్ష కోట్లు. మన నుంచి పోయేది ఎంత అంటే మొత్తం పరిపాలన సంవత్సరం మీద మొత్తం కాదు. అయితే అధ్యక్ష మరి ఈ డబ్బుల్లో మరి మన డబ్బులు మనకి ఇవ్వాలంటే మేము మొత్తం పరిపాలన చేయాలి కదా అంటారు. మొత్తం పరిపాలన చేయటానికా పెత్తనం చేయటానికా? ఎందుకంటే మనం స్పష్టంగా చూస్తున్నాం అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల పట్ల ఒక రకంగా, కొన్ని రాష్ట్రాల పట్ల ఇంకో రకంగా. సరే సహజంగా ఎవరి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మనం ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా చూస్తే మన తెలంగాణకు మనం వస్తున్నటువంటి పెర్ క్యాపిటాలో కానీ లేకపోతే జిఎస్డిపిలో కానీ మనకి రావాల్సిన వాటా లెక్క ప్రకారం చూస్తే బాగా ఉన్నాం, కానీ మన వాటా మనకు రావట్లేదు. ఇది కూడా